గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు ప్రజల మద్దతు కోసమే విజయ సంకల్ప యాత్రలు నేటి నుంచి ప్రారంభం. భారాసతో పొత్తు ప్రసక్తే లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హరిత ఇంధనానికి ఇక ఓపెన్ యాక్సెస్ స్కీమ్ల అనుమతిని నిరాకరించడం కుదరదు. రాష్ట్రాలకు కేంద్ర విద్యుత్ శాఖ ఉత్తర్వులు. చర్చలు విఫలం. 5 ఏళ్ల మద్దతు హామీని తిరస్కరించిన అన్నదాతలు. ప్రయోజనకరంగా లేదన్న రైతు నేతలు. ఆందోళన కొనసాగింపునకు నిర్ణయం. 6,000 కోట్ల పెట్టుబడులు. సోలార్ మాడ్యూల్స్ తయారీకి ముందుకొచ్చిన రెన్యూసిస్ ఇండియా. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం. సోలార్ పరికరాల తయారీ హబ్గా హైదరాబాద్. మంత్రి శ్రీధర్ బాబు. సహజత్వం ఉట్టిపడాలి, పెట్టుబడులు ఆకర్షించాలి. ఆ తరహాలో మూసీ పరివాహకాన్ని తీర్చిదిద్దండి. నదిలో నిరంతరం మంచినీటి ప్రవాహం ముఖ్యం. వీలైనంత త్వరగా అభివృద్ధి ప్రక్రియ ప్రారంభించాలి. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల పర్యటన. నేడు బ్యారేజీలను పరిశీలించనున్న రాష్ట్ర బృందం. అన్నారంలో 49వ వెంట్ వద్ద మరో సీపేజ్. ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో ఆ బాధ్యత కేంద్రానిదే. యూటిలిటీస్ వ్యయాన్ని భరించడానికి నిర్ణయం. రాష్ట్రంపై తప్పిన 200 కోట్ల భారం. 563 పోస్టులతో గ్రూప్ 1 పాత నోటిఫికేషన్ రద్దు. 23 నుంచి దరఖాస్తుల స్వీకరణ. మే జూన్లో ప్రిలిమ్స్, సెప్టెంబర్ అక్టోబర్లో మెయిన్స్. పాతవారు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిందే. ఫీజు మాత్రం మినహాయింపు. ఇప్పుడు సాక్షి. మాది ఒంటరి పోరే, బీఆర్ఎస్తో పొత్తు ప్రసక్తే లేదు. కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అని ఎవరైనా అంటే చెంపలు వాయించండి. నేటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు. షెడ్యూల్ విడుదల చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. అదే ప్రతిష్టంభన. 5 ఏళ్లు కనీస మద్దతు ధర. కేంద్ర ప్రతిపాదన. రైతు సంఘాల తిరస్కరణ. పప్పు ధాన్యాలు, పత్తి, మొక్కజొన్న ఎంఎస్పి ఎంతైనా కొంటామన్న మంత్రులు. తిరస్కరించిన నేతలు. రేపటి నుంచి ఢిల్లీ చెలో కొనసాగుతుందని ప్రకటన. 22న ఢిల్లీకి కేసీఆర్. బీజేపీతో పొత్తు వార్తల నేపథ్యంలో దేశ రాజధాని పర్యటనపై ఆసక్తి. లోక్సభ ఎన్నికల సన్నద్ధతతో బీఆర్ఎస్ అధినేత బిజీ. విపక్షాల అభ్యర్థులు ఖరారైన తర్వాతే పార్టీ జాబితా విడుదల చేయాలని నిర్ణయం. టర్నింగ్లున్నాయి, డ్రైవింగ్ జాగ్రత్త. రేపటి నుంచి మేడారానికి పోటెత్తునున్న భక్తజనం. వరుస కట్టనున్న వాహనాలు. దారంతా మలుపులు. జాగ్రత్త పాటిస్తేనే సాఫీగా జాతరకు ప్రయాణం. గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్. 563 ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రకటన. 2022 ఏప్రిల్ 26న జారీ చేసిన నోటిఫికేషన్. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకున్నామన్న టీఎస్పీఎస్సీ. తాజా నోటిఫికేషన్ మేరకు ఈ ఏడాది మే లేదా జూన్ నెలలో మళ్ళీ ప్రిలిమ్స్, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్స్. అస్థినలో సీఎం రేవంత్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు కూడా. సుర్జేవాలా కుమారుడి వివాహానికి హాజరు. నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ. మరో కేంద్ర మంత్రి గడ్కరీ పార్టీ నేతలను కలిసే ఛాన్స్. మూసీ ప్రక్షాళనకు వడివడిగా అడుగులు. నదీ పరివాహక అభివృద్ధిపై సీఎం సమీక్ష. త్వరలో పనులు చేపట్టాలన్న రేవంత్. మొదటగా క్లీనింగ్ ప్రక్రియ పూర్తి చేయాలన్న ఆదేశం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. డబ్బులు లేవు, పథకాల అమలుకు నిధులు కటకట. ఆచితూచి వ్యయం చేస్తున్న రేవంత్ సర్కార్. రైతు బంధు, ఫ్రీ బస్సు పథకాలకే నిధులు. మిగతా పథకాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు. త్వరలో 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు. 500కే గ్యాస్ సిలిండర్ పథకాలు ప్రారంభం. ఈ రెండింటికే నెలకు 500 కోట్లు అవసరం. నిధుల సర్దుబాటుపై సర్కారు ప్రత్యేక దృష్టి. గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. గత ఏడాది ప్రకటన రద్దు. సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసు ఉపసంహరణ. 563 పోస్టులు. వయోపరిమితి 2 ఏళ్లు పెంపు. 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు. గతంలో పరీక్ష రాసిన వారు అప్లై చేసుకోవాలి. వారికి దరఖాస్తు ఫీజు మినహాయింపు. మే జూన్లో ప్రిలిమ్స్, సెప్టెంబర్ అక్టోబర్లో మెయిన్స్. ట్రైకాట్ సబ్సిడీ స్వాహా. గిరిజన సంక్షేమ శాఖ అధికారుల చేతివాటం. ఎంఎస్ఎం ఈ స్కీమ్లో 40 కోట్లకు పైగా సొమ్ము పక్కదారి. 2020-22లో ఈ స్కీమ్ కింద రాష్ట్రంలోని 3 ఐటీడీఏల పరిధిలో 130 కోట్ల మంజూరు. 62 కోట్ల విడుదల. 60% సబ్సిడీతో యూనిట్కి 40 లక్షల దాకా మంజూరు. లబ్ధిదారులు తమ వాటాగా జమ చేయాల్సింది 10%. మిగతా 30% బ్యాంకు నుంచి రుణం మంజూరు. లోన్తో సంబంధం లేకుండా యూనిట్లకు నేరుగా సబ్సిడీ. నిధులను దారి మళ్లించిన ఐటీడీఏ అధికారులు. పాత సామాన్ తీసుకొచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చి బిల్లులో డ్రా. చక్రం తిప్పిన గిరిజన సంక్షేమ శాఖ అవుట్సోర్సింగ్ ఉద్యోగి. గత ప్రభుత్వంలోని ఓ మంత్రి సమీప బంధువుకు పాత్ర. గొర్రెల పంపిణీ అక్రమాలపై చర్యలేవి. తొలి విడతలోనే భారీగా అవకతవకలు. అప్పట్లోనే 40 మంది అధికారులపై కేసులు. ఆ తర్వాత ఉపసంహరణ. అక్రమాలపై కాగ్ నివేదిక ఆధారంగా సర్కారు వైఖరి ఏంటన్న దానిపై ఉత్కంఠ. జవహర్ నగర్లో బీఆర్ఎస్ మేయర్ అవుట్. మేయర్ సహా అంతా బీఆర్ఎస్ వారే. అయినా నెగ్గిన అవిశ్వాసం.
బల నిరూపణలో చేయెత్తిన 20 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్కు జై కొడతారా, బీఆర్ఎస్లోనే కొనసాగుతారా? హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ మాజీ ఓఎస్డి హరికృష్ణ సస్పెన్షన్ ఉత్తర్వుల కొట్టివేత. కాంపిటెంట్ అథారిటీ జారీ చేయనందుకు సస్పెన్షన్ చెల్లెదన్న హైకోర్టు. కుట్ర చేసి ఇరికించి సస్పెండ్ చేశారు. కవిత, శ్రీనివాస్ గౌడ్ స్వార్థానికి నన్ను బలి చేశారు. మాజీ సీఎం పేషీలో భూపాల్ రెడ్డికి మసాజ్ చేసే వ్యక్తి కుమారుడికి సీటు ఇవ్వలేదని నాపై కుట్ర. హరికృష్ణ. బీఆర్ఎస్ దగ్గర ఏముంది, వాళ్లతో పొత్త. ఆ ప్రచారం మూర్ఖుల పనే. అసలు తెలంగాణకు బీఆర్ఎస్ అవసరమా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. నేటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్ర. భాగ్యలక్ష్మి ఆలయం వద్ద వాహనాలకు పూజ. కాళ్ళబేరానికి వచ్చినా పొత్తు పెట్టుకోం. బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతైంది. ఆ పార్టీ నేతల బీజేపీ వైపు చూస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో మాకు 10 సీట్లు ఖాయం. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలు. మూసీ ప్రక్షాళనకు సిద్ధమవ్వండి. తొలుత నదిని శుభ్రం చేయించండి. మూసీలో నీటిని తెచ్చే మార్గాలపై ప్రణాళికలు ఇవ్వండి. జంట జలాశయాలన్నింటినీ మూసీకి మళ్లించండి. సీఎం ఇక ప్రతివారం మూసీ ప్రగతిపై సమీక్ష. ఢిల్లీలో నేడు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ భేటీ. సీఎంఆర్ఎఫ్తో 150 కోట్ల స్కామ్. బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల పాత్ర. సీఎంకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు. విచారణకు ఆదేశించిన రేవంత్ రెడ్డి. ఇప్పుడు వెలుగు. మందమరిలో స్కిల్ సెంటర్ ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. 50,000 నష్టపోయినా సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయొచ్చు. కొత్త విధానం తీసుకొచ్చిన సైబర్ పోలీసులు. గతంలో 1.5 లక్షలు మించిన కేసులే విచారణ. కేసులపై సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి స్పెషల్ ఫోకస్. టెక్నికల్ స్కిల్స్ ఉన్న ఇన్స్పెక్టర్లు, ఎస్ఐల నియామకం. ముందుగా మూసీ క్లీనింగ్. చారిత్రక కట్టలను కలుపుతూ రివర్ డెవలప్మెంట్ ప్లాన్. మంచినీటి కొలనుగా మార్చాలి. పరిసరాలను అందంగా తీర్చిదిద్దాలి. పని విభజన చేసుకుని ముందుకు సాగండి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి. రేపటి నుంచి మేడారం మహాజాతర. 1.5 మంది భక్తులు వస్తారని అంచనా. 105 కోట్లతో సర్కారు మౌలిక వసతులు. రాష్ట్రంలోని అన్ని చోట్ల నుంచి ఆర్టీసీ బస్సులు. పోలీసు, రెవెన్యూ శాఖ కంట్రోల్ రూమ్లు. భక్తులంతా మాకు వీఐపీలే. దేవతల దర్శనానికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు. మంత్రి పొంగులేటి. బస్సులు వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు. మంత్రి సీతక్క. 563 పోస్టులతో గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ రిలీజ్. పాతది రద్దు. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు. వయో పరిమితి 2 ఏళ్లు పెంపు. యూనిఫామ్ సర్వీసెస్ పోస్టులకు వర్తింపు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. పంట ఎండిందని రైతు ఆత్మహత్య. 4 ఎకరాలు నాటేస్తే ఎకరం ఎండింది. వేసిన 3 బోర్లు ఎత్తిపోయినాయి. సాగు ఇతరులకు 32 లక్షల అప్పు. తీరే మార్గం కానరాక రైతు బలవన్మరణం. పొలం వద్దే ఊరేసుకున్న సాయి మల్లయ్య. జనగామ జిల్లా నారాయణపూర్లో విషాదం. ఆరోసారి హాజరు కాని సీఎం కేజ్రీవాల్. మనీ లాండరింగ్ కేసులో మళ్లీ సమన్లు పంపనున్న ఈడీ. కోర్టు విచారణలో ఉండగా సమన్లు ఎలా పంపుతారు? ఏటా 2 సార్లు బోర్డు పరీక్షలు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు. 10-12 తరగతుల పరీక్షలపై కేంద్రం. కనీస మద్దతు ధరపై 5 ఏళ్ల ఒప్పందం. రైతులతో కేంద్ర సంస్థల కాంట్రాక్ట్. 5 ఏళ్ల పాటు పప్పులు, మక్క, పత్తి వంటలకు కనీస మద్దతు ధర. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన తిరస్కరించిన రైతు సంఘాలు. 4వ దఫా చర్చలు విఫలం. సర్కార్ క్వారీ, ప్రైవేట్ స్వారీ. గుండ్రాత్పల్లిలో ఛార్జీల దందా. కాంగ్రెస్ నేతలు అధికారుల దోపిడీ. రైతు బంధుకు ఉపగ్రహ సర్వే, రిమోట్ సెన్సింగ్ సర్వే చేపట్టాలని నిర్ణయం. సాగు బీడు భూముల లెక్క తేల్చాలన్న సర్కారు. ఇప్పటికే కేంద్ర సాంకేతిక శాఖతో సంప్రదింపులు. కొత్త నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. భూముల వివరాలు రాగానే మార్గదర్శకాలు. కాళేశ్వరం పిల్ వెనుక ఎవరున్నారో తెలుస్తాం. ఇది ప్రజా ప్రయోజనమా లేక ప్రచార రాజ్యమా? పిల్ ఉద్దేశాలేమిటో విచారణలో తేటతెల్లం తేల్చి చెప్పిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం. 563 పోస్టులతో గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ రీ నోటిఫికేషన్. 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు. అందరూ మళ్ళీ దరఖాస్తు చేయాల్సిందే. కొత్త వారు మాత్రమే ఫీజు చెల్లించాలి. మే లేదా జూన్లో ప్రిలిమ్స్ పరీక్ష. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్. పాత నోటిఫికేషన్ రద్దు చేసిన టీఎస్పీఎస్సీ. రాష్ట్ర చరిత్రలో నోటిఫికేషన్ రద్దు ఇదే తొలిసారి. కర్ణాటక పంజా. తుంగభద్రపై బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి ప్లాన్. నావలి జలాశయం సామర్థ్యం పెంపునకు ప్రయత్నాలు. ఇప్పుడు విజన్ ఆంధ్ర. మంత్రి ఉత్తమ్ ప్రజెంటేషన్తో హరీష్ దిమ్మ తిరిగింది. ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతిపై చర్యలు తప్పవు. 70 రోజుల్లో 30 మేళా ఉద్యోగాలు ఇచ్చాం. ఎమ్మెల్సీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్. సుందర పరివాహకంగా మూసి మురుగునీరు తొలగించేలా శుద్ధి ప్లాంట్. ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్. తమిళనాడులో కొత్త పార్టీల హవా. పార్టీ బలోపేతానికి హీరో విజయ్ కీలక సమావేశం. పార్టీ దీర్ఘకాలం మనుగడ కొనసాగేలా కార్యాచరణ. రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ను విసిరి పారేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జగన్ ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైంది. టీడీపీ అధికార నేత నారా చంద్రబాబు నాయుడు. బీజేపీ బీఆర్ఎస్ పొత్తులపై ఊహాగానాలు. త్వరలో ఢిల్లీకి మాజీ సీఎం కేసీఆర్.
తాజా రాజకీయాలపై సర్వత్రా ఉత్కంఠ. ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ఆడబిడ్డలకు తీవ్ర అన్యాయం. రోస్టర్ పాయింట్లు రద్దు చేయడంతో ఆడబిడ్డలకు తీవ్ర నష్టం. రోస్టర్ పాయింట్లు లేని హారిజాంటల్ రిజర్వేషన్లు దారుణం. ఆడబిడ్డల ఉద్యోగాలకు తెలంగాణలో భద్రత లేకుండా పోయింది. తక్షణమే జీవో 3ను వెనక్కి తీసుకోవాలి. జీవోను ఉపసంహరించుకునేలా సీఎం రేవంత్ రెడ్డిని సోనియా గాంధీ ఆదేశించాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు. సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గేకు ఎమ్మెల్సీ కవిత లేఖ. సార్ మమ్మల్ని ఆదుకోండి, సీఎం రేవంత్కు 2008 డిఎస్సీ అభ్యర్థుల అభ్యర్థన.